నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఒక మంత్రి ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డారు. ఆయన దగ్గర కట్ల డబ్బు దొరికింది. ఇప్పుడు ఆ డబ్బుని తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఆ డబ్బు ఎవరిది? దేనికి ఉపయోగించబోతున్నారు? అన్నిటికంటే ముందు అసలు ఎవరా మంత్రి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎయిర్పోర్ట్ లో డబ్బుతో ఒక మంత్రి పట్టుబడ్డారు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే ఎవరా మంత్రి అనేది ఒకటైతే, అసలు ఈ డబ్బు ఎక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా ఇంకో క్వశ్చన్. సో మీరేమంటారు? ఇది సోషల్ మీడియా న్యూస్, పక్కాగా సోషల్ మీడియా న్యూస్. ఓకే. ఇది గత 24 గంటల నుంచి బాగా వైరల్ అవుతుంది. ఒక మంత్రి ఇటీవల కాలంలో అమెరికా వెళ్ళాడు, అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ కాగానే అక్కడ ఉండేటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అతని లగేజ్ని చెక్ చేశారు. చెక్ చేసినటువంటి క్రమంలో భారీగా డబ్బు బయటపడింది. దాంతో అతన్ని ఎయిర్పోర్ట్లోని కూర్చోబెట్టారు. ఆ సమయంలో కూర్చోబెట్టిన సమయంలో అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐ ఆడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళతోటి మాట్లాడి ఆ తర్వాత దాదాపు 3-4 గంటలు కూర్చోబెట్టిన తర్వాత వదిలిపెట్టారు అనేది సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి న్యూస్. ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య స్క్రైబ్ న్యూస్ అని, తెలంగాణ సంబంధించినటువంటి స్కై అని, ఇట్లా రకరకాల పేర్లతోటి వస్తూ ఉన్నాయి. అసలు నిన్నైతే ఏకంగా ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్టే ఉంది. ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద బ్యాన్ ఐటమ్ పెట్టి రాధాకృష్ణకి ఇంత ల్యాండ్ ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి ఒక పెద్ద బ్యాన్ ఐటమ్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చూసేవాళ్ళు ఇది ఆంధ్రజ్యోతి పేపర్ ఏమో అనిపిస్తుంది ఎవరికైనా. సో నిజమే అనుకుంటారు. అలానే ఇప్పుడు ఈ న్యూస్ కూడా అలా తిరుగుతుంది, వైరల్ అవుతుంది. అయితే ఇది నమ్మశక్యం అని అంటే నమ్మటానికి దగ్గరగా ఉంది. కానీ ఏంటంటే ఆ మంత్రి ఈ మధ్యకాలంలో అక్కడ ఆట సభలు జరుగుతూ ఉంటాయి, ప్రతి సంవత్సరం జూలైలో జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళారు, మంత్రి వెళ్ళారు. పైగా ఆ మంత్రి మీద ఇటీవల కాలంలో బాగా ఆరోపణలు ఉన్నాయి. కారణం ఏంటంటే కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చే దాంట్లో కానీ, ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చే దాంట్లో కానీ 10-12% ఈయన తరఫు నుంచి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు వసూలు చేస్తున్నారు. ఈయన డైరెక్ట్ కాకుండా ఆయన కుటుంబ సభ్యులు వసూలు చేస్తున్నారు అనేది బాగా ప్రచారంలో ఉంది. సో కాబట్టి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ ఏదో దాచిపెట్టడానికి తీసుకెళ్తున్నారు అన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. మరి నమ్మశక్యం అని అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి ప్రచారాన్ని బట్టి ఇది నమ్మేలాగానే అనిపిస్తుంది న్యూస్, అంటే వైరల్ అవుతున్నట్టు న్యూస్. కాబట్టి నిజానికి ఉన్న విలువ కంటే అబద్ధానికి చాలా ఎక్కువ ప్రాచుర్యం ఉంది. విలువ కన్నా ప్రాచుర్యం ఎక్కువ ఉంది. సో కాబట్టి ఇది చెక్కలు కొడుతుంది. ఎక్కడి దాకా చెక్కలు కొడుతుంది? అమెరికా దాకా చెక్కలు కొడుతుంది. కానీ ఏంటంటే అమెరికాలో వాళ్ళు కూడా ఇప్పుడు సోషల్ మీడియా అనగానే ప్రపంచం మొత్తం ఎక్కడి నుంచి అయినా ఎక్కడైనా చూడొచ్చు కదా. వాళ్ళు చూసి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు అక్కడ ఉండేవాళ్ళు. మంత్రి వచ్చిన మాట వాస్తవమే. జనరల్గా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తారు, అది వాస్తవమే. అమెరికాకి వెళ్ళాలంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి మనం చెక్ ఇన్ అయ్యి వెళ్ళిపోతాం, అక్కడ ల్యాండ్ అవుతాం. ల్యాండ్ కాగానే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళకి అనుమానం వస్తే కనుక వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు. మొత్తం చెక్ చేసి వాడికి ఏమాత్రం అనుమానం ఉంటే మళ్ళీ అక్కడి నుంచి అటు నుంచి వెనక్కి పంపిస్తాడు. మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ కూడా దాటి అమెరికాలోకి వెళ్ళనీయడు. అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్లో పంపించేస్తాడు, రిటర్న్ ఫ్లైట్లో పంపించేస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని రూల్స్ మార్చారంట. ఏం రూల్స్? జనరల్గా ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, అవి ఇస్తారు వస్తువులు, పచ్చళ్ళు, స్వీట్లు తయారు చేసినవి ఇవన్నీ ఇస్తే తీసుకెళ్ళి వాళ్ళు ఏదో ఫ్రెండ్స్ అందరు కలిసి ఉంటారు కాబట్టి ఇస్తారు కదా. అట్లా లగేజ్ తీసుకోబోతున్నారంట. లగేజ్ తీసుకోబోతుంటే అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తే చెక్ చేస్తే దాంట్లో ఏమున్నాయి? దాంట్లో స్టీల్ సామాను, ఆ స్టీల్ సామాన్లో స్టీల్ దాంట్లో లడ్లు ఇవన్నీ వస్తువులు ఉన్నాయంట. ఒక సుమారు చిన్న సైజు కిచెన్ లాగా కనిపించిందంట వాళ్ళకి. దాంతో వాళ్ళేం ఫీల్ అయ్యారు, అమెరికా వచ్చి వీళ్ళు సెటిల్ అయిపోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి అమెరికా ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించారంట. అందుకే ఈ మధ్య అందరిని అలర్ట్ చేస్తున్నారు, మీరు వచ్చేటప్పుడు ఇట్లా ఏం తీసుకురామాకండి, ఇంతకు ముందులాగా లేదు పరిస్థితి. అమెరికాలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, ఏమాత్రం మీరు ఇక్కడ ఉంటారు అనే అనుమానం వచ్చినా కానీ మమ్మల్ని ఇక్కడి నుంచి వెనక్కి పంపిస్తారు. కాబట్టి మీరు ఇట్లాంటివన్నీ నేను తీసుకురావద్దు, పచ్చళ్ళు, కూరగాయలు
లేకపోతే ఇంకా రకరకాలు తీసుకెళ్తుంటారు తినుబండారాలు. అవును. సో ఇవేం తీసుకురామాకండి అని చెబుతున్నారు ఇప్పుడు. సో అలానే వెళ్ళినటువంటి మంత్రి అక్కడికి లగేజ్ తోటి వెళ్ళి ఉంటారు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో తీసుకెళ్తుంటారు. మరి. బహుశా దాని గురించి ఆపి ఉండొచ్చు అక్కడ. కాకపోతే దాన్ని డబ్బులు రూపంలో మార్చేశారు న్యూస్ని, భారీ ఎత్తున డబ్బులు తీసుకెళ్తున్నారని. ఇప్పుడు మంత్రి అమెరికాకి డబ్బులు బ్యాగ్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? అసలు అమెరికాకి ఎందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు మామూలుగా మన వాళ్ళు చేసే పని ఏంటంటే, అవినీతి పరులు అనేటువంటి పొలిటీషియన్స్ స్పెషల్ ఫ్లైట్లు తీసుకుంటారు. స్పెషల్ ఫ్లైట్లు తీసుకుంటే చెక్ ఇన్ ఉండదు. సో స్పెషల్ ఫ్లైట్లు తీసుకుని ఎక్కడికి వెళ్తారు? దావోస్, సింగపూరు, లేకపోతే యూకే ఇట్ట వెళ్తారు. యూకేను ఇట్ట వెళ్తారు. ఈ కంట్రీస్కి వెళ్ళేటువంటి వాళ్ళు డబ్బులు దాచిపెట్టేది, లేదంటే భారీగా డబ్బులు తీసుకెళ్లేవాళ్ళు. అమెరికాకి వెళ్ళి డబ్బులు దాచిపెట్టే అంత సీన్ ఉండదు. అమెరికా రూల్స్ ఏంటంటే, నువ్వు ఎంత డబ్బు తీసుకెళ్ళచ్చు అమెరికా కానంటే, ఇది మనకు చట్టబద్ధంగా ఎంత డబ్బులు తీసుకెళ్ళాలంటే $10,000 లోపు నువ్వు తీసుకెళ్ళాలి. అంతకన్నా ఎక్కువ తీసుకెళ్ళడానికి లేదు. $10,000 లోపు తీసుకెళ్ళాలి. అందుకని ఎక్కువ ఉంటే నీకు ట్యాక్స్ చేస్తారు. సో అలాగే నగదు రూపంలో $10,000 తీసుకెళ్ళచ్చు. అందుకంటే కనుక తక్కువ తీసుకెళ్తే ఇబ్బంది ఏం లేదు. అమెరికా కస్టమ్స్ అధికారులకు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. $10,000 తక్కువ అయితే కరెన్సీ, లేదంటే మీకు డిక్లరేషన్ ఇవ్వాలి, ట్యాక్స్ కట్టాలి. అందుకని ఎక్కువ అయితే కనుక. అలాగే అమెరికాకి చేరుకోగానే కస్టమ్స్ అధికారులు ఖచ్చితంగా మీ సామాన్ చెక్ చేస్తారు. ఎందుకంటే నేను 2 సార్లు వెళ్ళా, అందుకు నాకు తెలుసు. ఎంత కీన్గా టెస్ట్ చేస్తారంటే, అనుమానం వచ్చిందంటే వాళ్ళు ఫస్ట్ చూడంగానే నీ బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి తెలిసిపోతుంది. నాతోటి వచ్చారు ఒక అతను, నా కొలీగు, అతను 2 గంటలు కూర్చోబెట్టారు. అతను ఏమన్నాడు, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అన్నాడు. అంటే ఫర్ వాట్ పర్పస్ అంటే ఐఎమ్ మీడియా అన్నాడు. ఆడికి ఎక్కడో మండింది. అక్కడ ఉండే వాళ్ళకి ఏంటి, సో వాళ్ళకేమి మీడియా అదేం ఉండదు కదా. సో ఇతను తలతిక్క సమాధానం చెబుతున్నాడు, నేను ఫీల్ అయిపోయి 2 గంటలు కూర్చోబెట్టారు. అతని కోసం నేను ఉండాల్సి వచ్చింది. సో ఇలాంటివి ఉంటుంది అక్కడ. సో అలానే ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళేటప్పుడు $10,000 కన్నా ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. ఇంకా కుటుంబం మొత్తం ఒకేసారి జర్నీ చేస్తే కనుక మొత్తం దాటితే $10,000 దాటితే డిక్లరేషన్ ఇవ్వాలి. ఒక్కొక్కరికి $10,000 అని లెక్కించరు. కుటుంబంలో ఎంతమంది పోయినా కానీ $10,000. సో కాబట్టి ఇవన్నీ రూల్స్ ఉన్నాయి, కస్టమ్స్ రూల్స్. ఈ కస్టమ్స్ రూల్స్ని కాదని అక్కడ ఏం చేయడానికి లేదు. కాబట్టి సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఈ న్యూస్ ఆ మంత్రి మీద బహుశా అబద్ధం అయి ఉండొచ్చు. అతను ఒకవేళ తీసుకెళ్తే అతనే నిజాయితీపరుడని నేను చెప్పట్లేదు, కానీ ఈ మధ్యకాలంలో ఆ న్యూస్కి అనుగుణంగానే పరిస్థితులు ఉన్నాయి ఆయన వాళ్ళకు. కాకపోతే అవినీతి డబ్బులు దాచిపెట్టడానికి దుబాయ్ వెళ్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు, అలాగే సింగపూర్ వెళ్తున్నారు, దావోస్ వెళ్తున్నారు, యూకే వెళ్తున్నారు. ఈ దేశాలకు వెళ్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళి దాచిపెట్టే పరిస్థితి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.